ఉన్నటువంటి నాయకల్ రోడ్లోని వివేకానంద కాలనీలో ఇక్కడ రేణుకామాత ఆలయము, అలాగే మానసాదేవి జంటనాగుల ఆలయం ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంది. అంటే పుట్ట ఉంది. దాదాపుగా నిజామాబాద్ నగర ప్రజలందరూ కూడా పండుగ విశేషాలప్పుడు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఘనంగా పూజలు నిర్వహించడం, అందులో నేను కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి వస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి గుడి చైర్మన్ గారు, అలాగే సీనియర్ రాజకీయ నాయకురాలు మన గుజ్జా రాజేశ్వరక్క గారి ఆధ్వర్యంలో ఇక్కడ మహిళా సోదరిమణులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో సేవ చేసుకొని వాళ్ళు పునీతులు అవుతూ ఉన్నారు. అంతేకాకుండా అందరూ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కూడా ఇక్కడ వాళ్ళ కొంగు బంగారం చేసుకొని అన్ని కోరికలు ఏది కోరుకున్నా కూడా 100% ఇక్కడ నెరవేరుతుందని చెప్పి ఎంతో నమ్మకంతో వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ అమ్మవారి దయ, మేము అమ్మవారి చల్లంచి పందరి మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే నిజంగానే ఇక్కడ పాములు అనేవి చాలా సంవత్సరాల నుండి ప్రత్యక్షంగా నాగదేవత స్వరూపంగా అందరి ఇళ్లలో కూడా వెళ్ళడం ఇక్కడ చాలా ఎక్కువగా కనబడడం కూడా జరుగుతుంది. మరి ఎవరికి కూడా ఇంతవరకు హాని జరగడం కానీ, ఎవరికి భయపెట్టించడం అనేది కానీ ఇంతవరకు వినలేదు. చక్కగా అందరినీ కనిపించుకుంటూ ఏమి అనకుండానే వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అమ్మవారు నేనున్నానని నిజస్వరూపాన్ని తెలియజేయడం అనేది ఇక్కడ చాలా గొప్ప విశేషతగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడ చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని పెద్ద ఆలయంగా నిర్మించడం జరిగింది. అలాగే రేపు మానసాదేవి జంటనాగుల యొక్క ప్రతిష్టాపన కూడా జరుగుతూ ఉంది. విగ్రహ ప్రతిష్టాపన, వారికి ప్రత్యేకంగా మండపాన్ని కూడా ఏర్పాటు చేశారు. చాలా విశాలంగా చాలా చక్కగా ఫోటోలు
स्वाहा इदं लक्ष्मी इदं नमः ओम कामसोस्मितां हिरण्यप्राकारां आज्यां ज्वलन्तीं वृत्तां तर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां तामुपफये श्रियं स्वाहा इदं लक्ष्मी इदं नमः ओम चन्द्रां प्रभासा यशसा ज्वलन्ती श्रियं लोके देवजुष्टमुदारां तां पद्मिनीं शरणमहं पद्ये प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां ऋणोमि स्वाहा इदं लक्ष्मीदं नमः ओम आदित्यवर्णे तपसो आदिर्जातो वनस्पतिस्तव वृक्षो अत बिम्बः तस्यापदानि तपसानुदन्तुमा यन्तराय च बाह्या लक्ष्मीः स्वाहा इदं लक्ष्मीदं नमः ओम उपैतुमा देवः इदं लक्ष्मीदं नमः ओम गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरीं सर्वभूतां तामुपफये श्रियं स्वाहा इदं लक्ष्मीदं नमः ओम मनसः कामा मातुति वाचः सत्यानेन प्रजाभूतामयी सम्भ्रमा कर्तमा श्रियं आशयनैकुले मातरं पद्ममालिनीं स्वाहा ओम इदं लक्ष्मीदं नमः ओम आपः वसमे गृहे निज देवी मातरं श्रियं वासेने कुले स्वाहा इदं लक्ष्मीदं नमः ओम आर्द्रां पुष्करिणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्यीं लक्ष्मी जातवेदो ममावः स्वाहा इदं लक्ष्मीदं नमः ओम आर्द्रां यशः करिणीं यष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्रां हिरण्यीं लक्ष्मी जातवेदो ममावः स्वाहा इदं लक्ष्मीदं नमः ओम ताम इंदेयं पुरुषाणं स्वाहा इदं लक्ष्मीदं नमः ओम यः शुचिः प्रयतो भूत्वा जुहियाजाध्य मन्यः प्रियं पञ्चदक्षाच श्रीकामाः सततं जपेत् स्वाहा इदं लक्ष्मीदं नमः నవధాన్యాలు పట్టుకోండి మనం కడుపు నిండా ఆ విధంగా పరమేశ్వరుడు మేము నవధాన్యాన్ని మీకు ఇప్పుడు మేము అంకితం చేస్తున్నాము మాకు అన్ని విధంగా ధాన్యలక్ష్మి మొత్తం ఒకటేసారి ధాన్యలక్ష్మి మొత్తం మాకు ఇంటిలో నిండా ఇంటి నిండా ధాన్యం ఉండాలి మిగిలితే కొంచెం మిగిలిన సరేమ్మా అట్లా కలపచ్చు మిగిలితే సామాన్లు ఒక్కరే అది నెయ్యి आदि भवानी अखिलांडेश्वरी आरती गई गोवे जननी आरती गई गोवे जननी आरती मम्मी मम्मी आरती